కష్టాలెన్ని ఎదురైనా దృఢచిత్తంతో వాటిని జయించిన ధీర సీత. ఒకసారి దేవతలంతా ప్రజాపతి దగ్గరకు వెళ్ళి అసలు సీత ఎవరు, ఆమె ప్రకృతిలోని విశిష్టత ఏంటి అని ప్రశ్నించారు. అందుకాయన మూల ప్రకృతి రూపం కలిగి ఉండే పురుషుడికి వ్యతిరేకమైన ప్రకృతే సీత అని సమాధానం ఇచ్చాడట. దీని వివరణలో వాల్మీకి చాలా లోతైన అర్థాలు చెప్పాడు. సీతకు 3 రూపాలున్నాయి. ఆమె శబ్ద బ్రహ్మస్వరూపం, జ్ఞాన బ్రహ్మస్వరూపం, అవ్యక్త స్వరూపం. సీత వ్యక్తిత్వం గొప్పదనడానికి రామాయణంలో ఎన్నైనా సన్నివేశాలను ఉదాహరించవచ్చు. అత్రి మహాముని భార్య అనసూయ తమ ఆశ్రమంలో సీతను చూసిన మొదటిసారి నా తపస్సునంతా నీకిచ్చేస్తాను అంది. అందుకు సీత వద్దు, నేనే తపస్సు చేసి సాధిస్తాను అని స్థిరంగా చెప్పింది. ఆమె దృఢ చిత్తానికి ఇది నిదర్శనం. ఈ సందర్భంగా తనకు రాముడికి జరిగిన స్వయంవర ఘట్టాలను అనసూయకు వివరిస్తుంది సీత.